రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, పిల్లల పెంపకంలో బాధ్యత అంతా తల్లిదేనా? తల్లిది కూడా అమ్మ. తల్లిది కూడానా? ఆ. తల్లితో పాటు తండ్రిది ఉంది, కుటుంబ సభ్యులందరిది కూడా ఉంది. తల్లిది ఎంతైనా కొంచెం ఎక్కువ, అంతే. ఒక పాలు ఎక్కువ, ఒక పాలు కొంచెం ఎక్కువ పాళ్లే ఉంది. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈవిడ ఆలోచన ధోరణి, ఈవిడ తినే ఆహారం, ఈవిడ ఇతరులతో ప్రవర్తించిన తీరు, లేదా ఇతరులు ఈవిడని బాధ పెట్టినటువంటి పద్ధతి, ఇదంతా కూడా ఆ బిడ్డ యొక్క మనస్తత్వం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇక్కడ ఈవిడ ఆలోచన తీరు ఎంత ఉందో, ఈవిడ్ని ఇతరులు బాధ పెడితే ఈవిడ ఏడిచిందే, అది ఈవిడ బాధ కాదు కదా, ఈవిడ వల్ల వచ్చింది కాదు, ఇతరులది కదా. కనుక అందరిది ఉంటుందమ్మా, తల్లిది కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు సరిగ్గా చదువుకోకపోయినా, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, సరైన ఫుడ్ తీసుకోకపోయినా, సాధారణంగా మనం ఇంట్లో ఉంటూ ఉంటాం. ఏం చేస్తున్నావు, నువ్వేం చెప్తున్నావు పిల్లలకి, ఎందుకు చదువుకోవట్లేదు, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి, ఈ మాట పదే 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 వింటావు. పిల్లల్ని ఎలా పెంచుతున్నావు అంటారు. ఎందుకు అంటేనమ్మా, ఈ మాట రావడానికి కూడా ఒక కారణం ఉంది. పూర్వం ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉండేవారు, మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకుని వచ్చేవారు. కనుక చక్కగా ఆరోగ్యకరమైనటువంటి శ్రమ విభజన ఉండేది. అప్పుడు ఏమయ్యేది, తీసుకొచ్చింది ఏదైతే ఉందో అది ఇంట్లో వాళ్ళకి సర్ది పెట్టడం, ఎవరికి ఎంత కావాలో చూడడం, ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చడం, బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చే వాడికి శక్తి కలిగేటట్టుగా తగిన ప్రోత్సాహం ఇవ్వడం ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ రకంగా ఉందా పరిస్థితి? మరి ఈ రోజుకి ఆ మాట అంటున్నారు. అంటే మనం కొన్ని విషయాల్లో అభివృద్ధి పథంలోకి వెళ్ళినా, కొన్ని విషయాల్లో ఇంకా పాత విషయాలని పట్టుకుని పాకులాడుతున్నాం. ఇది సమన్వయం జరగడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో మగవాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. తల్లి ఏం చేస్తుంది, పిల్లలు అల్లరి చేస్తే నాన్నకి చెప్తానంటుంది. అంటుంది. అంటే ఏమిటి, పెద్దరికం తండ్రికి ఇచ్చినట్టు. తండ్రికి పెద్దరికం ఇచ్చి నాన్నకి చెప్తానంటుంది. వాడు వెంటనే మాట వింటాడు. మగపిల్లాడైతే వింటాడు. అసలు ఆడపిల్లకి నాన్నకి చెప్తాననే మాట దాకా రావాల్సిన అవసరం ఉండదు. అయినా ఈ రోజుల్లో చెప్పాల్సి కూడా వస్తుంది. చెప్తానంటే వాళ్ళు మాట వింటారు. ఒకవేళ కానీ వినకపోతే చెప్తుంది. చెబితే ఆయన దెబ్బ వెయ్యబోతే ఏం చేస్తుందమ్మా, అడ్డం పెడుతుంది, రక్షిస్తుంది ముందు. అవును, చెప్తానన్న వరకే చేస్తుంది, కానీ శిక్షిస్తుంటే ఊరుకోదు. శిక్షించే అధికారం తల్లికి ఉంది. ఎందుకంటే శిక్షించే అధికారం తల్లికి ఎందుకుందంటే, తన గర్భంలోంచి వచ్చిన బిడ్డ, శారీరకమైనటువంటి సంబంధం ఎక్కువ ఉంది తల్లికి బిడ్డకి. అవునమ్మా. అందువల్ల శిక్షించే అధికారం, పాలిచ్చి పెంచింది తల్లి, కడుపులో మోసింది తల్లి. అందుకని శిక్షించే అధికారం తల్లికి ఉంది, తండ్రికి బెదిరించే అధికారం వరకే ఉంది. బాధ్యత కూడా తల్లి తీసుకోవాలంటారా? బాధ్యత తీసుకోవాలండి. బాధ్యత ఎప్పుడు ఇద్దరు కలిసి సమానంగా తీసుకోవాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తానమ్మా, పిల్లలకి సరైనటువంటి పద్ధతి నేర్పించాలి అంటే ఇద్దరి బాధ్యత ఉండాలి కదా. ఎప్పుడు భార్యని విసుక్కుంటున్నాడు అనుకోండి తండ్రి, ఆడవాళ్ళు ఇంతే అంటూ ఉన్నాడు అనుకోండి, ఆడవాళ్ళని చులకనగా మాట్లాడాడు అనుకోండి, కొడుకుకి ఏమో అభిప్రాయం కలుగుతుంది? సమాజంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని అదే భావన అనుకుంటారు. అదే ఆడవాళ్ళు చులకన అనే భావన. అతడి యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ లో తండ్రి తల్లిని విసుక్కోవడం అన్నది భాగం అయిందా లేదా? అయింది. మరి ఇప్పుడు ఎవరిది బాధ్యత? ఒక పిల్లవాడు ఇతర ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నాడు అంటే బాధ్యత ఎవరిదొచ్చింది అక్కడ? తండ్రిది. ఇది మర్చిపోతున్నాం మనం. అవును. ఎందుకంటే ఎంతసేపు బ్లేమ్ గేమ్ అన్నది ప్రతి మనిషి మనస్సులోనూ ఉండేటటువంటి ఒక తప్పించుకుపోయేటటువంటి పద్ధతి. అంచేత ఏదైనా ఒక పొరపాటు జరిగితే ఈ తప్పు ఎవరిది అని ఎవరి మీద వేయాలని ఆలోచిస్తాం, కానీ దాన్ని సరిదిద్దామని ఆలోచన లేదు. కరెక్ట్ అమ్మా. నా ఉద్దేశం అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ మీద నెట్టేస్తారు. పిల్లవాడికి మంచి మార్కులు రాలేదనుకోండి, నీ కొడుకు ఏం చేశాడు చూసావా, అంత మేనమామ పోలిక
అంటాడు ఇంటికి వచ్చి. అవును. అదే తనతో సమానంగా సంపాదన ఉన్నా పోనీ తనతో సమానంగా సంపాదన లేకపోయినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నా కూడా పిల్లల బాధ్యత వచ్చేసరికి మాత్రం తల్లినే ఎందుకు బ్లేమ్ చేస్తారు అనేది నా ప్రశ్న. అదే కొడుకుకు మంచి మార్కులు వచ్చాయి అనుకో, నా కొడుకు చూసావా ఫస్ట్ వచ్చాడు అని చెప్తాడు. అవును. అంటే నీకు క్రెడిట్ వచ్చినప్పుడేమో నీ కొడుక, తప్పు చేస్తేనేమో ఆవిడదే కాదు ఆవిడ పుట్టింటి వాళ్ళని కూడా లాగుతారు, కలిపేసి చెప్పేస్తూ ఉంటారు. అవునమ్మా. ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక దోష దృష్టమ్మ, అంతకన్నా ఇంకేం లేదు. తల్లి నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పెంపకంలో తల్లికి మృదుత్వం ఉంటుంది, తండ్రికి కొంచెం కాఠిన్యం ఉంటుంది. తల్లి తండ్రి నెనరు న్యాయం విడనాడి అంటాడు గురదాడప్పారావు. తల్లిలో ప్రేమ ఉంటుంది, తండ్రిలో న్యాయం ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లి న్యాయం కూడా ఆలోచించకుండా బిడ్డని సమర్థించే ప్రయత్నం చేస్తుంది, ప్రేమ ఎక్కువై. అంతే తప్ప కొడుకు చనిపోవాలని కానీ కొడుకు చెడ్డదారిన వెళ్ళాలని కానీ ఏ తల్లి అనుకోదు. తాను చెడ్డగా ఉన్నా, తను చెడ్డదైనా తన బిడ్డ మంచివాళ్ళుగా ఉండాలనేటటువంటి ఆలోచన కలిగింది. కనుక ఇది ఇంకా సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు పూర్తిగా పిల్లల్ని చూసుకునేది తల్లి అయినప్పుడు ఆ బాధ్యత తల్లికి వచ్చేది. ఇప్పుడు తండ్రి తల్లి ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు పిల్లల బాధ్యత కూడా తండ్రి వహించవలసి ఉంది. వాళ్ళ ప్రవర్తనలో తేడా ఎలా వస్తుంది? ఇద్దరూ కలిసి ఆఫీస్ నుంచి వచ్చారమ్మా, వచ్చాక ఈవిడ నేరుగా కాళ్ళు కడుక్కోకో, ఇంకా కొంచెం సంప్రదాయం ఉంటే కడుక్కుని, లేకపోతే కడుక్కోకుండాను కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టడానికి వెళ్ళిపోతుంది. తండ్రి పిల్లలు అలసిపోయామని హాల్లో ఫ్యాన్ వేసి కూర్చుంటారు, వీలైతే ఏసీ వేసి కూర్చుంటారు. ఇంకా ఎంతసేపు అని అడుగుతూ ఉంటారు. మంచినీళ్ళు కూడా ఈవిడే ఇవ్వాలి, స్టవ్ మీద టీ పెట్టి ఆన్ చేసి నీళ్లు తను తీసుకురావాలి. కానీ అదే సరైనటువంటి పెంపకంలో పెరిగిన భర్త గనక అయినట్టయితే ఆవిడ టీ పెడుతుంటే మంచినీళ్ళు ఇచ్చి స్నాక్స్ ప్లేట్లలో సర్ది అన్నీ రెడీ చేసి ఆవిడ టీ తీసుకొచ్చేటప్పటికి ఇద్దరం కలిసి తిందామంటాడు. ఈ రకమైనటువంటి మార్పు సమాజంలో వచ్చినప్పుడు పిల్లలు కూడా అప్రయత్నంగా తల్లికి సహాయం చేస్తారు, తల్లి చెప్పిన మాట వింటారు, తల్లి చెప్పిన మాట వినే పరిస్థితి తీసుకొస్తారు. అది లేకపోయింది, తల్లి చెప్పే మాట పిల్లలు వినని పరిస్థితి వచ్చింది. కావాలంటే పిల్లల్ని మనం సరిగ్గా పెంచలేదు అనగలుగుతున్నాం, కానీ తల్లి సరిగ్గా పెంచే వాతావరణం కల్పిస్తున్నామా? తల్లి మందలించింది తప్పు చేస్తే వెంటనే తండ్రి అమ్మ అలాగే ఉంటుంది, మన ఇద్దరం బయటికి వెళ్ళి తినేద్దాన్ని రా, ఐస్ క్రీమ్ పెట్టిస్తానని తీసుకెడతాడు. ఇంకా పిల్లలు ఏం బాగుపడతారు? ఒకవేళ ఆవిడ తప్పుగా మందలించింది అనుకుందాం, ఆవిడ నిర్ణయంలోనే తప్పుందనుకుందాం పిల్లల్ని మందలించటంలో, అయినా ఆ క్షణాన బిడ్డల ఎదురుగా తల్లిని సమర్థించాలి, తర్వాత నువ్వు చేసింది తప్పని చెప్పాలి. ఈ రకమైన ఓర్పు ఎంతమందికి ఉంది? ఇవేది లేకుండా పిల్లలు సరిగ్గా లేకపోతే తల్లిని మనం మందలిస్తున్నాం. కుటుంబ పరిస్థితులు, తల్లి తండ్రి ఇద్దరు సరిగ్గా ఉన్నా జాయింట్ ఫ్యామిలీస్లో తాత నాయనమ్మలు అనవసరంగా సమర్థిస్తాయి. తల్లి తండ్రి మందలించినప్పుడు కావాలంటే వాళ్ళు బాధపడకుండా పర్వాలేదు నాన్న ఏమనొద్దు, అమ్మా నాన్న ఏదోలే కోపంలో అనుంటారు అని చెప్పాలి, అని సమర్థించాలి. అట్లా మీ నాన్న అంతే, మీ అమ్మ అంతే, వాళ్ళ సంగతి తర్వాత చూస్తా అని పిల్లలు ఎదురుగా తల్లినో తండ్రినో వాళ్ళు గట్టిగా మాట్లాడారు అనుకోండి, పిల్లలు ఏం బాగుపడతారు? అది అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. అది అందువల్ల పిల్లల పెంపకంలో చిన్నతనంలో పాలివ్వడం పెంచడం అలాంటి సందర్భంలో తల్లిది పూర్తి బాధ్యత. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరి యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. ఆ పిల్లల మీద ఆ ప్రభావం పడకుండా తల్లి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, అది తల్లి బాధ్యత. ఇతరుల ప్రభావం పిల్లల మీద పడకుండా చూడడం వరకే తల్లి చేయగలిగినటువంటిది, లేదంటే ఇంకా వాళ్ళ ప్రవర్తనలో ఉండే లోపాలకి ఆవిడదే కాదు పూర్తి బాధ్యత. అంతేగమ్మా, కుటుంబం అంతటిదేనమ్మా. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.